పాపపు ద్రోవానికొక పట్టున మేను వికాసముందినన్ లోపల దుర్గుణంబే ప్రబలుంగద నమ్మగా గూఢదాతనిన్ పాపటకాయ కున్నునుపు పై గలిగిన కలుగుగాక ఏ రూపున దానిలో గల విరుద్ధపు జేదు నశించు భాస్కరా. చేదు పుచ్చకాయ మీది భాగము నునుపుగా ఉండినను దానిలో ఉన్న వికటమగు చేతు పోదు. అట్లనే దుర్మార్గునకు సౌందర్యం ఒకవేళ కలిగి ఉన్నను మనసులో గల చెడుగుణము ఎక్కువగును గాని పోదు. కావున వానిని నమ్మరాదు. పూనిన భాగ్యరేఖ చెడిపోయిన పిమ్మట ఎట్టి మానవుండైనను వానినెవ్వరు ప్రియంబున బల్కరు బిల్వరెచ్చటం దాని ఎట్లకోయనిన తద్యము పుష్పము వాడి వాసనాహీనత నొందియున్న ఎడనెవ్వరు ముట్టుదురయ్య భాస్కరా. పువ్వు ఎండి వాసన లేకపోయినప్పుడు దాన్నెవరూ అంటుకొనరు. అట్లనే మానవుడెంత గొప్పవాడైనను వాని అదృష్టరేఖ తొలగిపోయిన వానితో ఎవరునూ మాట్లాడరు, వానిని పిలువరు. పూరిత సద్గుణంబు గల పుణ్యున కించుక రూపసంపదల్ దూరములైన వాని ఎడ దొడ్డగ జూతురు బుద్ధిమంతులే. ఎట్లారయ గొగ్గులైన మరి ఎందుల మాధురి చూచి కాదే ఖర్జూర ఫలప్రియంబు చొప్పుడ లోకుల గుంట భాస్కరా. ఖర్జూర పండు పైకి గొగ్గిగా ఉన్నను దాని ఎందుగల మాధుర్యమును చూచి ప్రజలు ప్రియముతో కొనుచుందరు. అట్లనే సద్గుణములు గలవానికి సౌందర్యము లేకుండానను బుద్ధిమంతులు వారిని గౌరవించెదరు. ప్రలదనంబుచే నెరొక పాటిక ఇంతయు లేక ఎచ్చటన్ బల్లిదుడై సత్ప్రభువు నబద్ధములాడిన గృంగిపోదు. రెట్లల్ల సభాస్థలిం గుమతలై శిశుపాలుడు దంతవక్త్రుడున్ గల్లల కృష్ణునిం బలికాది హతంబగు తెల్ల భాస్కరా. ధర్మరాజు చేయు రాజసూయాగమనందరి సభలో శిశుపాల దంతవక్త్రులు చెడుబుద్ధి గలవారే శ్రీకృష్ణుని నిందించి అతని చేత చంపబడిరి. అట్లనే ఎట్టి చోటనైనను పొగరుబోతుతనం వలన జ్ఞానం లేనివాడు బలవంతుడు రాజును తోలనాడిన నశింతురు. ప్రేమను గూర్చి ఎల్పునకు పెద్ద తనంబును దొడ్డవానికిం దామతి తుచ్చపుంబని నెదం బరిగింపగ ఈయరాదుగా. వామాకరంబుతోడ గుడువం గుడిచేత నపాన మార్గమం దోమగ వచ్చునే మిగులుదోచని చేతులుగాక భాస్కరా. మానవునికి ఎడమ చేతితో తినుటయు కుడి చేతితో మలము విడిచేడు చోటును కడుగుటయు ఎట్లు ఆలోచన లేని పనిలో అట్లనే ప్రభువులు ప్రేమచే నీచునకు గొప్ప ఉద్యోగము గొప్పవానికి నీచపు బని ఇచ్చుట ఆలోచన లేని పాలనయే అగును.